నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను అయితే ఒకవైపు ఓయూలో పెద్ద ఎత్తున ఉద్యమాలే మొదలైనవి మరోసారి. ఎందుకంటే అక్కడెక్కడ కూడా ధర్నాలు, నిరసనలు, నినాదాలు తెలపద్దని ఒక సర్కులర్ జారీ అయింది. దాని గురించి మరోసారి విద్యార్థి నాయకులంతా సరే వివిధ సంఘాల నుంచి అందరు ఏకమై ఆ ఉద్యమం కొనసాగిస్తుంది. మరోవైపు హెచ్సిఓ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అదేవిధంగా పెద్ద ఉద్యమం కొనసాగుతుంది. అయితే దాదాపు 400 పైగా ఉన్న ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ భూములు అమ్మకానికి వేలం వేయడం వల్ల అక్కడ విద్యార్థులు కాస్త ఆందోళన నెలకొల్పడం జరుగుతుంది. దీనిపైన మాట్లాడే ప్రయత్నించాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు మేడే సాగర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. 2 యూనివర్సిటీలలో, తెలంగాణలో ఉన్న కీలకమైన 2 యూనివర్సిటీలలో 2 ఉద్యమాలు మొదలవబోతున్నాయి. ఒకవైపు భూముల విషయంలో, మరోవైపు ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం అయితే ఉవ్వెత్తున అక్కడి నుంచి మొదలైంది. విద్యార్థి నాయకులు మీలాంటి వాళ్ళు ఎందరో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంటి నిరసనలు, ధర్నాలు తెలపద్దని ఓయూలో ఒక సర్కులర్ జారీ అయింది. దీనిపైన ఎట్లా చేస్తారు? ఎప్పుడు కూడా ఏ ఉద్యమం మొదలైనా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఒక భూమికి, ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ అనేది ఉద్యమాలకు ఉన్నటువంటి చరిత్ర. తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ గారు చేసిన ఉద్యమం 2001 నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత తను పిల్లలను ఉద్యమం వైపు తీసుకొస్తే వాళ్ళు ఆవేశంగా ఉంటారు, వాళ్ళకి ఏమైనా అవుతుంది అనే ఆ బాధతోని కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఏ సమయంలో అవసరం ఉంటుందో ఆ సమయంలో మాత్రమే వాళ్ళని ఉద్యమంలోకి తీసుకొచ్చింది. ఉద్యమం తీసుకొచ్చిన తర్వాత ఉద్యమం అనేది కేసీఆర్ గారు రామనిరాక దీక్ష చేసినప్పుడు ఉవ్వెత్తున ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మొదలైంది. దాని తర్వాత అన్ని సబ్బండ వర్గాలు, ఇవి టీచర్లు, ఉద్యోగులు, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్, టీఎన్జిఓస్, ఎన్జిఓస్, అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆ ఉద్యమానికి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక చరిత్ర ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ చరిత్రను అక్కడ నుంచి ఎంతోమంది విద్యార్థి నాయకులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది జడ్జిలు, ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు తయారు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ మీద ఒక కక్ష కట్టే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగినప్పుడు ఎన్నో ఉద్యమాలు అక్కడి నుంచే మొదలైనవి. ఎన్నో నిరసనలు తెలిపిను, ఎన్నో ధర్నాలు తెలిపిను. కానీ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కావచ్చు, ఏ ఒక్క మంత్రులు దానిపైన చేయబెట్టి ఏదైతే అక్కడ ఉన్న వాళ్ళని బంధించలేదు. కానీ ఇప్పుడు ఆ విషయం మళ్ళీ తెరపైకి వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ 11 ఏటి ఇట్లాంటి ఆంక్షలు ఉస్మానియాలో పెట్టడాన్ని ఇలా చూడొచ్చు. నేను ఏమంటున్నానంటే దీనికి ప్రత్యేక కారణం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీ మీద దెబ్బతీస్తున్నంటే, ఏదైతే ఆయన ప్రభుత్వంలోకి రావాలనుకున్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసీఆర్ గారు 1,52,000 ఉద్యోగాలు ఇస్తే కూడా మీకు ఈ ఉద్యోగాలు కేసీఆర్ గారు కూడా లోకల్ నాన్ లోకల్ ఇష్యూను సుప్రీంకోర్టులో తీసుకొచ్చి లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ రావాలన్న ఆలోచనతో కొంచెం లేట్ చేసిండు. అవన్నీ కూడా దాని ప్రకారం చట్టబద్ధంగా జరిగిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టిండు. అయితే ఈయన చేసింది ఏంటి? నిరుద్యోగులను రెచ్చగొడితే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులను కూడా రెచ్చగొట్టి టీఆర్ఎస్కి ఓటేయద్దు, కాంగ్రెస్కి ఓటేయాలి, మాకు ఉద్యోగాలు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయమ్మా, మేము బాగుపడతామనే ఆశ చూపించి వాళ్ళని రెచ్చగొట్టి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కేయూ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల పిల్లల్ని కూడా రెచ్చగొట్టి వాళ్ళని బస్సులు ఇచ్చి వాళ్ళను కేసీఆర్ మీద వ్యతిరేకంగా ఉద్యమం చేపించిండు. ఇప్పుడు దాని తర్వాత జరిగింది ఏంది? ఆయన అటకేలకు దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంకి ఎక్కిండు. ప్రభుత్వం గద్దెకెక్కిన తర్వాత ఇవాళ ఆయన చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలి. ఏదైతే వాళ్ళకు నిరుద్యోగులకు, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ నాయకులకు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నేను ఎత్తుకొని మోసిండ్రు. ఆ రోజు నువ్వు మీటింగ్ పోతే వాళ్ళ సంతోషంతో మాకు ఏదో జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతో నేను ఎత్తుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో ఊరేగించారు. అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుల మీద ఇవాళ నువ్వు ఈ సర్కులర్ ఎందుకు తీసుకొచ్చినావు? దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ నన్ను అడుగుతారు. వాళ్ళు ఎందుకంటే నేను ఏదైతే హామీలు ఇచ్చినో ఆ హామీలు నెరవేర్చాలా, ఆ హామీలు నెరవేరకుంటే నాకు పుట్టగతులు ఉండవు. ఎందుకంటే నేను ఏ విధంగానైతే ఈ ఉద్యమాలు చేసి మూమెంట్ సీఎం అయినో మళ్ళా నా సీఎం పదవిని ఎట్లా పోతుంది, నన్ను సీఎం పదవిని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నన్ను దించేస్తారు, విద్యార్థులు తలుచుకుంటే ఖచ్చితంగా నా పదవి ఉంటుందో ఊడుతుందో అన్న ఆలోచనతో ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ ఏది మొదలైనా ఉస్మాన్ యూనివర్సిటీ మొదలు కావాలి. ఈ ఉద్యమం ఇక్కడి నుంచి మొదలైతే ఉన్న 17 యూనివర్సిటీలో కూడా పార్తనే ఆలోచనతో ఆ ఉస్మాన్ యూనివర్సిటీ మొట్టమొదట ఉక్కుపాదం మోపినరనుకో ఇక్కడి నుంచి ఈ ఉద్యమం చల్లారుతుంది, ఈయన్నే ఉద్యమం చల్లారుతున్న ఆలోచనతో ఇలా సర్క్యులర్ ఇలా ఏం మాట్లాడుతున్నావు? సర్క్యులర్ మేము ఇవ్వలేదు, వీసీ ఇచ్చిండు. వీసీ నీకు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ ప్రభుత్వానికి తెలియకుండా సర్క్యులర్ ఇచ్చేటువంటి పరిస్థితి. గతంలో అయితే 2016లో ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఎన్నో మీటింగ్లు పెట్టిండు. అదే విద్యార్థులతో ఇది కాదు మన సామాజిక తెలంగాణ మీటింగ్లు పెట్టినప్పుడు అంటే అప్పుడున్న రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వేరని ఒక ఆలోచన కనిపిస్తుందా? 100% అబ్బా. ఆయన ఏ ప్రతిపక్షంలో ఉన్న మాట్లాడిన మాటలకు, ప్రభుత్వంలోకి వచ్చిన మాట్లాడిన మాటలకు ఎక్కడన్నా పొంతనుందా? వాటికి వీటికి ఎక్కడన్నా అసెంబ్లీ సాక్షిగా
పచ్చి అబద్ధాలు ఖచ్చితంగా అబద్ధాలను కూడా నిజాలు తిరిగి మాట్లాడేటువంటి ఆలోచన ఉన్నటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన చెప్పాల్సుకున్న అబద్ధం కూడా చాలా గట్టిగా చెప్తారు. ఎందుకంటే ఇదే నిజం అనుకోవాలని నమ్మే విధంగా మాట్లాడే దాంట్లో ఎక్స్పర్ట్ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకంటే ఆ రోజు మేము రాత్రిపూట అమ్మాయిలకు ఇబ్బంది అవుతుంది, ఎవరైనా బయటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలకు వస్తారు, రాత్రిపూట రావద్దు, బయట అరాచక శక్తులు లోపలికి రావద్దు, కాబట్టి విద్యార్థుల గురించి ఆలోచన చేసి అప్పుడున్నటువంటి వీసీ అక్కడ నైట్ టైం గేట్ బంద్ చేసిండు, కంచెలు గేట్ క్లోజ్ చేసి నానా యాగ చేసింది. మీరు కాంగ్రెస్ ఏదైతే మీ ఎన్ఎస్యూ నాయకులు మీ విద్యార్థి నాయకులు అందరూ కూడా అప్పుడు గందరగోళం చేసిండు, కేసీఆర్ అట్లా కేసీఆర్. మరి ఓన్లీ గేట్ బంద్ చేస్తేనే మీరు అట్లా మాట్లాడినాడు. ఇవాళ అసలు నినాదం అస్తిత్వాన్ని విద్యార్థులకు ఉన్నటువంటి వాళ్ళ తెలంగాణ ఉన్నటువంటి అస్తిత్వాన్ని వాళ్ళు ఇలా జై తెలంగాణ అనొద్దు అనే విధంగా పోయినా ఉంటే జై తెలంగాణ అనొద్దు అనే మూమెంట్ ఎప్పుడు తీసుకొచ్చిండ్రు? అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జై తెలంగాణ అంటే సస్పెండ్ చేస్తూ ఉంటే, జై తెలంగాణ అనే మూమెంట్ స్టార్ట్ చేసినంటే విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఉంటే, ఉద్యోగులను సస్పెండ్ చేసిన రోజులు మళ్ళీ నువ్వు మళ్ళీ వచ్చిన తర్వాత నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గురువు గారు ఏదైతే చేసిండ్రో మళ్ళీ నువ్వు అదే గురువు గారు ఆలోచన విధాలను ఇలా ఉస్మానియా యూనివర్సిటీ మొదలుపెట్టి వాళ్ళ అస్తిత్వాన్ని బొందబెట్టే విధంగా జై తెలంగాణ అనొద్దు, తెలంగాణ వాదాన్ని బంధపెట్టే విధంగా నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇప్పుడు దానిలో ఓయూలో అంటే ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళే రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగాలు ఉన్నాయి. కానీ ఏ విద్యార్థి విభాగం అని అడిగినా సరే ఇది కాస్త వీసీ తన సొంత నిర్ణయాలు తీసుకుంటారని కొందరు, లేదంటే ప్రభుత్వం తెలియకుండా వీసీ ఎట్లా తీసుకుంటారని కొందరు చెప్తారు. దీన్ని ఇట్లా చూస్తారు. వీసీ సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండమ్మా. వీసీ అపాయింటెడ్ బై ప్రభుత్వం, వీసీ సొంత నిర్ణయం అది ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నది, వేరే దూరం యూనివర్సిటీ కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ బాగా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఏ చిన్న ఇష్యూస్ జరిగినా ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రికి కానీ ఎడ్యుకేషన్ మంత్రికి కానీ తెలియకుండా జరగదు. ఎందుకంటే నీకు ఎడ్యుకేషన్ మంత్రి కూడా లేడు ఇక్కడ, ముఖ్యమంత్రి తెలియకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఏ చిన్న గీత కూడా పడదు. కాబట్టి ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దగ్గరుంటే ఇక్కడ మళ్ళా నిరుద్యోగ సమస్య పోరాటం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఒక్కసారి బగ్గుమన్నది అనుకో, మిగతా 17 యూనివర్సిటీలలో ఇదే వాదం ముందుకు పోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంది అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతున్నాను అనుకోవచ్చు. ఓయూ నుంచి మొదలు పెట్టిన ఇప్పుడు దాదాపు 15 నెలల కాలం గడిచిన నుంచి ఖచ్చితంగా ఆయనకున్నది ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. నువ్వు ప్రశ్నించే గొంతు నొక్కకుంటే నువ్వు చెప్పిన పనులన్నీ చేయాలి. నువ్వు ఎప్పుడు ప్రశ్నిస్తారు? నువ్వు ఏదైతే 6 హామీలు ఇచ్చినావో, ఏదైతే 420 ఇచ్చినావో అవి నువ్వు నెరవేర్చినప్పుడు ఎవరు ప్రశ్నించరు. కాబట్టి ఇవన్నీ నువ్వు నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా 15 నెలలు చూసిండ్రు, సంవత్సరం అయిపోయింది, 15 నెలలు అయిపోయింది. 15 నెలలు చూసిన తర్వాత ఎవరికైనా కడుపులో పడితే విద్యార్థులు వాళ్ళు ఆల్రెడీ చదువుకొని వాళ్ళు ఉద్యమాలలో ఉన్నోళ్ళు ఇంకా ఓపిక బట్టి వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ హక్కులకు కానీ కామ్గా ఉండేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొట్లాడతారనే ఆలోచనతోనే అక్కడ తొక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ విద్యార్థి విభాగం కావచ్చు, ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే వీసీ చేస్తుండ్రు. వీసీకి అయితే సొంత నిర్ణయాలు తీసుకుని వీసీకి ఉన్న అధికారంతో ప్రభుత్వంలో దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ప్రభుత్వానికి తెలిస్తే ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి విభాగాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి విభాగాలు చెప్తున్నారు కదా, వీసీకి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు తెలియకుండా వీసీ గారు చేసిన అంటారు కదా, తెల్లారి క్యాన్సిల్ చేయండి, నిమిషం పని పట్టదు కదా తెల్లారి. ఇప్పుడు ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి లేట్ అవుతుంది. అదే వీసీ తీసుకునేది అయితే తెల్లారి క్యాన్సిల్ చేయమని, తెల్లారి వీసీ ఎక్కడ ఉంటాడు? అదే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటాడు. వీసీకి కావాల్సింది ఏంటి? ఆ విద్యార్థులకు ఆలోచన విధాలు, విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలి, విద్యార్థులకు కావాల్సిన చదువులు కానీ, విద్యార్థులకు కావాల్సిన వసతులు కానీ, విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లు కానీ అవన్నీ చూసుకోవడానికి ఆయన అందుబాటులో అక్కడనే ఉండాలి వీసీ. నువ్వు ఇవన్నీ గొడవలు అవుతున్నాయి, ఇక్కడ ఇష్యూస్ పెద్దగా అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, వీళ్ళ ప్రభుత్వం కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి. ఇలా పరీక్షలు జరిగే సమయంలో వాళ్ళ పీజీ ఎంట్రన్స్ ఉన్నాయి, ఇలా పిహెచ్డి జరుగుతూ ఉంది, పిహెచ్డి ఇంటర్వ్యూ ఫైనల్ వైవాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో అల్లరి జరిగితే ఎంతమందికి ఇబ్బంది అవుతుంది? కాబట్టి ఆయన ఆలోచన చేసి ఇమ్మీడియట్గా నిజంగా తను నిర్ణయం తీసుకుంటే మాత్రం తెల్లారి తను క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఒక దళితుడు ఓయూకి వీసీగా రావడం జరిగింది. అంటే మళ్ళీ మేము ఇచ్చినాం కానీ ఏదైతే ఒక దళిత జాతికి చెందిన ఒక వ్యక్తి దాన్ని నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి మేము ఈ బడుగు బలైన వర్గాల జాతులకు మేము అధికారం ఇవ్వదలుచుకోలేము, లేదంటే మంచి పోస్టులు ఇవ్వదలుచుకోలేము అని ఒక సాంకేతాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం. ఖచ్చితంగా ఇంతకుముందు ఒకసారి కర్ణాటకకు మాట్లాడిన ఐడియా ఉందా మీకు? మేము పాలించే రక్తము మేము మాత్రమే పాలిస్తాం, మేము లేకుంటే వాళ్ళు.
రెడ్లు అయితే రెడ్లు, లేదంటే వెళ్ళు. మేము మాత్రమే ఈ రాజ్యాన్ని పాలించే శక్తి ఉంది, మా రక్తంలోనే ఉన్నది, వేరే వాళ్ళకి ఎవరికి అటువంటిది లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పిండు. అంటే నువ్వు ఇవాళ మీరు అడిగిన దానికి సమాధానం అదే కనిపిస్తుందిగా. ఇవాళ ఇచ్చినటువంటి దళిత వీసీని ఆయన బదనాం చేయాలి, ఆయనను ఇబ్బంది పెట్టాలి, అంటే పదవి ఇచ్చినట్టు ఇవ్వాలి, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆయన పాటించాలి. మధ్యలో బదనాం అయ్యేది ఎవరు? ఒక దళిత వీసీ. అడ్మినిస్ట్రేషన్ మీకు చేస్తలేదని మళ్ళీ దాన్ని చూపించకనే చెప్పకనే చెప్తున్నారు అనమాట. మీకు మేము పదవులు ఇచ్చినా కూడా దాన్ని కాపాడుకోలేరు. ఎందుకంటే అక్కడ పోటీ పడుతున్నది వేరే వర్గాల ఉన్నారు. దాన్ని ఆయనను కాదని ఈయనకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది దళితునికి ఇచ్చారు, లేకుంటే ఆ దళితులు కూడా ఇవ్వకపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పిస్తారు, ఇండైరెక్ట్గా ఆ సాకు చూపించి ఆయన ఇబ్బంది పెడతారా, ఆయన తీసేస్తారా, వాళ్ళకి అనుకున్న వీసీని తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటారో, దీన్ని ఈయన కంట్రోల్ చేయలేకపోయిండు, దీన్ని ఇబ్బంది పెట్టిండు కాబట్టి మేము కొత్త వీసీని తీసుకొని, ఆయన కూడా ఏం మాట్లాడలేడు కదా. ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి, తప్పు చేస్తుంది కాబట్టి ఏం మాట్లాడలేడు కాబట్టి వాళ్ళకి అనుకున్న వీసీని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ వర్గాలను, ఏ వర్గాలు అయితే ఆలోచన చేయాలనుకుంటారో ఆ వర్గాలను తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు. కాబట్టి ఇండైరెక్ట్గా మన ఈ వర్గాలు మీరు చెయ్యలేరు, మీకు ఇది చేత కాదు, మేము పదవి ఇచ్చినా కూడా మీరు దాన్ని నిలబెట్టుకోవాలని ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతాం. ఈ సర్క్యులర్ దానికోసం అంటారా? ఖచ్చితంగా నేనేమంటే, ఒకటి ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రధానంగా అక్కడ ఓయూలో అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి, దాన్ని కట్టడి చేయడానికి ఇట్లా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కొందరు విమర్శిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే జై తెలంగాణ అంటానికి ఏం రూల్ ఉంటుందండి? అసాంఘిక కార్యక్రమాలు ఏంటి? అసాంఘిక కార్యక్రమాలు అంటే ఏంటి? జై తెలంగాణ అసాంఘిక కార్యక్రమాలు, జై తెలంగాణ అనేది వాళ్ళ అస్తిత్వం. ఉద్యమాలు వేరు, అసాంఘిక కార్యక్రమాలు వేరు. ఆయనకు అసలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అసాంఘిక కార్యక్రమాలకు మీనింగ్ వేరు, ఉద్యమాలు వేరు. ఇక్కడ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి నువ్వు జై తెలంగాణ అనేది అంటున్నావు. అసాంఘిక కార్యక్రమాలకు దానికి దీనికి ఏమైనా అసాంఘిక కార్యక్రమం ఉంటే నువ్వు పోలీసులను పెట్టు, నువ్వు చెక్ చేయి, రూమ్స్ చేయి. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం ఇంకా ఓయూలో నడుస్తుంది కదా. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జ్యోతిరావు పూలే ప్రజాభవన్ని మేము కంచెలు వీకేసినాం, ఇదంతా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్నవాళ్ళు ఇప్పుడు ఏదైతే విద్యార్థుల మధ్యలో విద్యార్థులు కంటిన్యూస్గా అక్కడ పోలీస్ వెహికల్స్ కావచ్చు, విద్యార్థులు అరెస్ట్ అవ్వడాన్ని ఎలా జరుగుతుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చూసినాం. మళ్ళీ అదే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళా ఈ ఉద్యమాల అనుష్ఠానానికి పోలీసులను భయపెట్టి, ఈ పోలీసులను చూపించి, పోలీసు వాహనాలను అక్కడ పహారా కాపించి, వందల మంది పోలీసు పహారా కాస్తే విద్యార్థులు భయపడతారు అనుకోడు. అక్కడ ఉన్న ప్రతి బిడ్డ, ఉద్యమాలు చేసి వచ్చిన బిడ్డ ఎవ్వరు భయపడరు, ఎదురుకొచ్చి కొట్లాడతారు ఆ విద్యార్థులు. కాబట్టి నువ్వు పెట్టే పోలీసు పహారాలకు వాళ్ళు భయపడే పరిస్థితి లేదు. నేను ఏమడుతున్నా, జ్యోతిరావు పూలే భవన్ పెట్టినాను, ఇలా ఆడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాకనే నేను ఇక్కడ కంచెలు తీసేసిన. కంచెలు తీసేస్తే లాభం ఏమున్నది? అసలు జనాలు రావాలిగా, జనాలు కంచెలు తీసేసి జనాలు వచ్చి జనాలకు ఏం న్యాయం జరుగుతూ ఉంది? నువ్వేం చెప్పినావు అప్పుడు? నేనే స్వయంగా రోజు కూర్చుంటారు రోజు అన్నావు, లేదు మా మంత్రులు కూర్చుంటారు రోజు అన్నారు. ఇవాళ అది ఒక్కసారి జరిగిందా? ఒక్కసారి ఏదో నామ మాత్రంగా ఒక మంత్రి వచ్చిండు, ఒక సీఎం వచ్చిండు, పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అంటున్నారు. నేను మీకు కేసీఆర్ గారు అదే చెప్పిండు. మీరు అడ్మినిస్ట్రేషన్ అనేది బలంగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో మండల స్థాయిలో చెప్పాల్సిన పని మండల స్థాయిలో అయితే, జిల్లా స్థాయిలో అయిపోయినప్పుడు పని జిల్లా స్థాయిలో అయితే, రాష్ట్ర స్థాయి దాకా రావద్దు. రాష్ట్ర స్థాయిలో అయిన పని మంత్రుల దాకా వచ్చినప్పుడు పని కావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా నడుస్తలేదు అనే మెసేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వాళ్ళ దాకా రావద్దు. ఇక్కడ దాకా రావద్దంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికక్కడే పని చేయాలి. మనం ఆ పని చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వాళ్ళు వచ్చే అవసరం లేకుండా మనం తయారు చేసినాం. అందుకోసమే మనం ఇక్కడ కలుస్తలేం తప్ప, మేము ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో కింద స్థాయిలో సర్పంచ్ స్థాయిలో సర్పంచ్ పని, జెడ్పీటీ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో, ఎంపీ స్థాయిలో, మంత్రి స్థాయిలో పనులన్నీ అయిపోగొట్టినాం. కాబట్టి ఇక్కడికి ఏవో అవసరం లేదని కేసీఆర్ గారు చెప్పిండు. ఇవాళ నువ్వేం చెప్పినావు? మా ప్రజాపాలన అందరు రావచ్చు, ఎవరంటే వాళ్ళు రావచ్చు, వచ్చి ఎవరిని అడగాలి? ఆ ఆఫీసర్కి ఇస్తానికి అదే కలెక్టరేట్కి ఇవ్వచ్చు కదా. ఎందుకంటే కలెక్టర్ బంగ్లాలు జరుగుతాయి కదా ప్రజావనులు, హైదరాబాద్కి రానే అవసరం లేదు కదా. నువ్వు వాళ్ళని కాదని అక్కడ తీసుకున్న సమస్యలు కావట్లేవు, నేను ఇక్కడ కూర్చుంటున్నా. ఒకవేళ ముఖ్యమంత్రి కూర్చుంటే అప్పటికప్పుడు పనులు అవుతాయి, కానీ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటున్నాడు? ఇవన్నీ చెప్పిన దానికి చేసేవాడికి ఎక్కడ కూడా పొందుకుంటాం. ఒకటి చెప్పండి, ఏదైతే ప్రమాణ స్వీకారం ఒకవైపు జరుగుతుందని అయితే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రజాభవన్ దగ్గర కంచెలు బీకేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేస్తున్నారు. కానీ ఇవే కంచెలు ఇప్పుడు ఓయూలో కావచ్చు, లేకపోతే లగచెల్ల లాంటి ఈ పల్లెటూళ్ళలో పెట్టడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నా, మేము ఓన్లీ సెక్యూరిటీ పర్పస్గా కంచెలు వేసింది కూడా అంతకుముందున్న ప్రభుత్వం వేసింది. ఈ ముఖ్యమంత్రి గారు చెప్పరు ఈ కంచెలు వేయండి అయ్యా. ఆ ఐజీ ఇంటెలిజెన్స్, అక్కడ ఉన్నట్టు డీసీపీనో, అక్కడ ఉన్న లోకల్ పోలీస్ సెక్యూరిటీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ సెక్యూరిటీ కోసం వేస్తారు. ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా కంచెలు వేయండి నాకు అనిపించొద్దని చెప్పరు. అది వాళ్ళ వ్యవస్థ కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. మేమేమన్నా మాకు వేసింది మేము ఓన్లీ ఇక్కడ మాత్రమే కంచెలు. నువ్వేం చేసినావు? ఈ కంచెలు తీసుకుపోయి రాష్ట్రం మొత్తం వేసినావు. ఇలా లగచర్ల దగ్గర ఏ కంచెలు వేసినావు, ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర వేసినావు, ఇలా నువ్వు ఎస్ఎల్సీ దగ్గర వేసినావు. ఎక్కడ జరిగితే అక్కడ తీసుకుపోయి కంచెలు వేసి, కంచెలు ఒక్క దగ్గర వేసిన కంచెలు ఇలా నువ్వు రాష్ట్రం మొత్తం వేసినావు. నువ్వు ఎక్కడ ఇస్తున్నావు ప్రజలకి? ప్రతిరోజు ప్రజాస్వామ్యాన్ని
కూని చేసుకుంటా నువ్వు ఇలా కంచెలేసి పోలీసు రాజ్యాన్ని జరిపిస్తున్నావు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఇలా ఖరాబ్ చేసి వాళ్ళు చదువుకుంటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో 6 గ్యారెంటీలు అన్నారు, కానీ ఏదైతే సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇస్తే నేను రేవంత్ రెడ్డికి 7వ గ్యారెంటీ ఇస్తున్నా డెమోక్రసీ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 7వ గ్యారెంటీ కనిపిస్తుందా? 7వ గ్యారెంటీ ఎక్కడన్నా కనిపిస్తుందా? కనిపించకపోవడానికి ప్రధాన కారణం నిన్న మీ మిత్రులే, మీ జర్నలిస్టు మిత్రులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. జర్నలిస్టులని వాళ్ళు ఒక మనిషి మాట్లాడిన వీడియోని వాళ్ళు పోస్ట్ చేసిండ్రు. వాళ్ళు సొంతంగా తయారు చేయాలి. ఆ మనిషి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన వీడియోని పోస్ట్ చేసిండ్రు. ఆ పోస్ట్ చేస్తే నీకు జైల్లో పెడతావా? డెమోక్రసీ ఏడుంది? నువ్వు ఒక మహిళా జర్నలిస్ట్నే లోపల పెట్టినావు. ఇలా మీ పొద్దున తెల్లార కంటే ముందే ఇంటి కింద మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి ఎట్లా అరెస్ట్ చేస్తావు? తెల్లారక ముందే మహిళా జర్నలిస్టులు పోలీసు వాళ్ళు లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తావు? నీకేమైనా కనిపిస్తుందా? డెమోక్రసీ అనేది ఎక్కడ కూడా డెమోక్రసీ లేదు. ఓన్లీ పోలీసు రాజ్యం, రేవంత్ రాజ్యం నడిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా డెమోక్రసీ లేదు. వాళ్ళ తమ్ముళ్ళ రాజ్యం, ఆయన రాజ్యం, ఎవరిది కూడా మంత్రులది కూడా ఎవరిది కూడా ఎక్కడ లేదు. హెచ్సియులో జరుగుతున్న వివాదం గురించి ఏం చెప్తారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 పైగా ఉన్న ఎకరాలని ప్రభుత్వం వేలానికి పెట్టిందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అక్కడ ఉన్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు అక్కడ ఎస్సీలో 400 ఎకరాలు చంద్రబాబు ఉన్నప్పుడే ఆగస్టు 9వ తారీఖు 400 ఎకరాలని ఇక్కడ 400 ఎకరాలు, శంషాబాద్ 450 ఎకరాలు, 850 ఎకరాలు లీజ్కి ఇవ్వడం జరిగింది. లీజ్కి ఇచ్చిండు. లీజ్కి ఎంతకి ఇచ్చిండు? ఎకరం 50,000 రూపాయలు, 400 రూపాయలు లీజ్కి ఇచ్చిండు. ఆ లీజ్కి ఇచ్చిన తర్వాత తక్కువ ధరలో మొత్తం 2.5 కోట్లు అవుతుంది. 2.5 కోట్లు ఆయన ప్రభుత్వానికి కట్టాలి. ప్రభుత్వానికి కట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసింది తెలుసా? ప్రభుత్వమే మెయింటెనెన్స్ కోసం మళ్ళీ 2.5 కోట్లు ఆ కంపెనీకి, ఐఎంజీ అనే కంపెనీకి చెల్లించింది. వాటి 2.5 కోట్లు కట్టుడేమో కానీ మళ్ళీ మెయింటెనెన్స్ కింద అదే కంపెనీకి 2.5 కోట్లు చెల్లించడం, జీరో బ్యాలెన్స్ చేసినాం. ఎకరానికి 50,000. అక్కడ అప్పుడు ఎకరం 10 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలాన్ని 50,000 రూపాయలు లీజుకి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చెల్లదు, ఇది ఖచ్చితంగా ఎట్లా అవుతుంది అని కోర్టు చెల్లదని క్యాన్సిల్ సరే వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టులో ఖచ్చితంగా కోర్టులో తిరిగి లేదు ఇది గవర్నమెంట్కి చెల్లుతుందని కోర్టు ఏం చేసింది? గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన ల్యాండ్. గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసిన ల్యాండ్ మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? మీ గురువు ఏదైతే లీజుకి ఇచ్చిండో నువ్వు ఇవాళ అమ్మకాన్ని మొదలు పెడతాను. ఇక అదే కోకాపేటలో ప్రభుత్వం ఆస్తులు పెంచడానికి, రెవెన్యూ పెంచడానికి, ఇక్కడ ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వాల్యూని పెంచాలని ఆలోచనతో కోకాపేటలో భూముల అమ్మకాన్ని పెడితే నువ్వు గాయి గత్తర చేసి నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినట్టు మాట్లాడి గందరగోళం చేసి ఇలా నువ్వు చేస్తున్న పని ఏంది? నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు చేస్తేనేమో మంచిది, మేము చేస్తేనేమో తప్ప. గత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణను అప్పులపాలు చేసిపోయింది. దీన్ని మేము అప్పులు కట్టాలన్నా లేకపోతే దీన్ని బాగు చేయాలన్నా ప్రభుత్వ భూమి కాస్త వేలం వేయాలా లేకపోతే అమ్మేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వం దానికి ఒక సూచన ఇస్తుంది. నేనేమంటున్నా, నువ్వు చేయలేని పనికి ఎంతసేపు గత ప్రభుత్వం అప్పులు చేసింది. గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది? 10 సంవత్సరాలు ఏం చేసింది? నువ్వు 15 నెలలు ఎంత చేసినావు? ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అప్పులు ఆస్తుల రూపంలో పెంచింది. అప్పులు చేయలేదు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చెయ్యని పనులు 15 నెలలు వచ్చిన తర్వాత 15 నెలల్లోనే మేము ప్రభుత్వం గొప్పగా చేసింది అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్తుండ్రు. నువ్వు ఆయన ఎప్పుడన్నా నిజం చెప్తున్నా? అసెంబ్లీ సాక్షి అయితే ప్రజలు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతారు? ప్రజలు ఎందుకు తిడతారు? ఏ ఊరికి పోయినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తుంది అంటున్నా. దాంట్లో అయితే ఆ సిపి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టే సిపి గారు చెప్తారు. సిపి గారు ఏమైనా సొంతగా చదువుకొని చెప్తారా? ఆ పైనుంచి ఏది ఆర్డర్ వస్తే అది చదువుతాడు. ఇవాళ నువ్వేంది? ఒక్కరిని తిడతారు, ఇద్దరిని తిడతారు. నువ్వు పోయి అని అడగరాదు? తిట్టిన వాళ్ళు అందరిని అడగరాదు? తిట్టిన వాళ్ళు బాధ్యతతో చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు అవసరం లేదబ్బా, అంత చిల్లర పని చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళ ఆవేదనతో చెప్తుండ్రు, ప్రజల వాళ్ళ ఆలోచన విధానాలను బయటికి కాకుతుండ్రు, వాళ్ళ 15 నెలల బాధను ఏడుస్తుండ్రు. ఒక దగ్గర ఇప్పుడు అట్లా జరిగితే ఒక దగ్గర అయితే 2 దగ్గర ఎక్కడికో నువ్వు జర్నలిస్ట్ తిరిగి కాకుండా మామూలుగా పోయి బస్ స్టాప్లు అడుగు, బస్ స్టాండ్లు అడుగు, బస్సులు అడుగు, రైతును అడుగు, ఒక ఎంప్లాయీని అడుగు, ఎక్కడికి పోయినా అదే. నీ ఇంటెలిజెన్స్ని పంపు, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీకు తెలుస్తుంది కదా ప్రభుత్వం మీద ఎందుకు ఆ వ్యతిరేకత ఉందా కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ 6 నెలలు పోస్ట్పోన్ చేసినావు. ఇలా వ్యతిరేకత లేకుంటే నువ్వు ఎందుకు ముందుకు పోవు? నీ మీద ఉన్న వ్యతిరేకతను మా మీద రుద్దుతానికి కాదు, బీఆర్ఎస్ పార్టీకి వేరే పనిలేక కాదు, మేము అట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ బాధ వాళ్ళని చూస్తే తెలుస్తుంది, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కండ్ల నీళ్ళు వాళ్ళు తప్ప మేము చేయాల్సిన పని మాకు అసలు అవసరం లేదు. మొన్న అరెస్ట్ అయినప్పుడు ఈ జర్నలిస్ట్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. దాని వెనుకున్న ప్రధాన సూత్రధారి దానికి సంబంధించిన అయితే సీఈఓ గారు డబ్బులు ఇచ్చి తిట్టిపించిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. తను కూడా మరి అదే చెప్పింది, వాళ్ళు డబ్బులు ఇస్తే నేను మాట్లాడినని. అటు నుంచి కూడా అదే స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు విషయం జరిగిన తర్వాత పోలీసు చేతులు ఉన్నది, బెదిరించి ఏదైనా చెప్పించుకోవచ్చు అప్ప. ఒక్కరిని కాదు, ఎంతమందిని చెప్పిస్తావు అట్లా? ఇట్లా మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని వీడియోలు చెక్ చేయి.
రాష్ట్రం మొత్తం మీద హైడ్రా బాధితులు కానీ రైతులు కానీ వీళ్ళందరినీ చెక్ చేయి. ఎందుకు చెప్పిస్తారు? ఎంతమందిని మేము పైసలు ఇచ్చి నువ్వు చెప్పినా కూడా పోలీసులు భయపెట్టించి వాంటెళ్ళి ఇబ్బంది పెడతారేమో భయంతో చెప్తారేమో తప్ప అసలు అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు చెప్తాడు? వాడు కడుపు బాధ చెప్పిండు పోయి. కడుపు బాధ చెప్తే నువ్వు దాన్ని క్రియేట్ చేసి వాళ్ళు చెప్పించారు పైసలు మాకేం పని లేదా? నీ దగ్గర మేమేమో సోషల్ మీడియా మీద చూసి ప్రభుత్వాన్ని తీసుకొని రాలే. ఇవాళ ఏ యూట్యూబ్ ఛానళ్ళ మీద నువ్వు ఆధారపడి ప్రభుత్వం మీదకి వచ్చినావో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ మా మంత్రులు కానీ కేటీఆర్ గారిని హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా ఈ ఛానళ్ళ మీద నుంచి నిలబడి అదే ఛానల్ నమ్ముకుంటే మేము కూడా ఎక్కడ అదే పని చేసేటోళ్ళం. కానీ ఎప్పుడు కూడా మేము పనిని నమ్ముకున్నాం తప్ప ఈ ఛానల్ నమ్ముకొని నువ్వు లేనిపోని పాటలను హైప్ చేసుకుంటా వేల మందిని అది పాటలు వేరే సినిమా పాటలు పెట్టుకొని నీ పాటలు తయారు చేసుకొని నువ్వు హైప్ అయి ప్రభుత్వంలోకి వచ్చింది తప్ప మేము అదే ప్రభుత్వంలోకి వచ్చి ఇలా ఆ యూట్యూబ్ ఛానల్ అనేది అంటున్నావు. ఇలా నువ్వు ఏ నమ్మకంతో పైకి వచ్చిండ్రు? నిన్ను మోసిండ్రు వాళ్ళు, నువ్వు వాళ్ళని మోసిండ్రు, వాళ్ళని తీసుకొచ్చి ఇలా నువ్వు యూట్యూబ్ ఛానల్ తిడతారు. ఈ అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడుతున్నావు? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే మాటలేనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో? అంత ఘోరమైన లాంగ్వేజ్, అంత సంస్కారహీనంతమైన భాష మాట్లాడుతూ ఉంటే అసలు ఆయన మీద కేసు పెట్టాలి. వాళ్ళ పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది? అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతుంది? నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఒక చిన్న మాట అడిగిండు అంతే. మీకు అధికారం అందరితో సమానం, మాకు మీరు పెద్ద అన్నాడు అంతే. దానికి ఒక దళితుడు అని చెప్పి దానికి నానా అర్థాలు తీసి ఆయన ఏడ ఉంటే ఇబ్బంది పడతారో అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఆయన అడిగే వాటికి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఆయన ఎదుర్కోలేరు కాబట్టి ఆయన సస్పెండ్ చేసాం అంతే తప్ప ఆయన సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇవాళ మీరు చేసిన తర్వాత మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళని సస్పెండ్ చేసిందని చెప్పేసి వార్తలు. సస్పెండ్ చేసినప్పుడు దానికి ఒక రీజన్. సస్పెండ్ చేసినప్పుడు అంతకుముందు పద్మాదేవేంద్ర గారు స్పీకర్ ఉన్నారు. స్పీకర్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండ్రు? సంస్కారం లేని వాళ్ళు అసెంబ్లీ నడుపుతాను మాట్లాడిండ్రు. మీరు మాట్లాడిన మాటలేంది? మేము అప్పుడు ఒక రీజన్ ఉంది, ఒక పద్ధతి ఉన్నది. మేము ఎప్పుడు కూడా పక్షపాతంగానే ఉన్నాం. ఒక ప్రభుత్వానికి ఉండి ప్రతిపక్షానికి ఇబ్బంది పెట్టే విధంగా మేము చేయలేదు. మీరు చేసే పనులకు తప్ప మేము ఎప్పుడు కూడా కేసీఆర్ గారు నేర్పించింది ఏంటంటే ఎప్పుడు కూడా అందరికీ స్పీకర్ అనే వ్యక్తి రెండు వర్గాలకు సమానంగా ఉండాలి ఆలోచనతోనే చెప్పింది తప్ప మేము ఎప్పుడు కూడా అట్లా చేయాలి. అట్లాంటి చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఫైనల్ ఒకటి చెప్పండి, ఈరోజు బడ్జెట్ సెషన్ నడుస్తుంది, ప్రభుత్వానికి ఏం సూచన ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు మొన్న మీటింగ్ పోయేమో మా దగ్గర పైసలు లేవు, జీతాలు టైంకి ఇవ్వట్లేను, నేను ఇవ్వాల్సిన స్కీమ్స్ ఇవ్వలేను, ఢిల్లీలోకి పోయి ఈ స్కీమ్స్ ఇస్తేనేమో మొత్తం ప్రభుత్వాలు నడవవు అని చెప్తావు. మళ్ళీ ఎన్నికల హామీలు ఏమో నేను ఇన్ని స్కీమ్స్ ఇస్తా అని చెప్తావు. మళ్ళీ అసెంబ్లీకి వచ్చేమో 3% పెంచి బడ్జెట్ని 3% పెంచుతా అంటారు. అసలు దానికి ఏమన్నా అసలు నీ దగ్గర పైసలు లేవా అని చెప్పు. ఎట్లా పెంచుతావు బడ్జెట్ని? నేను ఏ విధంగా నమ్మాలో చెప్పు. బడ్జెట్ని పెంచి మళ్ళీ మీకు ఇస్తా అంటారు. ఒక మీటింగ్లో ఒక తిరిగా మాట్లాడుతావు, తెలంగాణ మీటింగ్లో ఒక తిరిగా, ఢిల్లీకి పోయి ఒక మీడియాకు ఒక విధంగా మాట్లాడు. నీ మాటలకు ఒక ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే అది ఒక శాసనం, ఒక జీవో కింద. దాన్ని ఏ మాటకు కూడా ఒక విలువ లేకుండా బడ్జెట్ని కూడా అసెంబ్లీలో కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే వ్యక్తి ఎవరా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, చూద్దాం. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఏ విధమైన బడ్జెట్ అలోకేట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? ముందుగానే ఏమన్నా ఎక్కువ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి అలోకేట్ చేస్తారా? ఇచ్చిన పథకాల విషయంలో ఏమన్నా అమలు చేసే ప్రయత్నం జరుగుతుందా, లేకుంటే పథకాల్లో ఇంకా ఆ లోట్లు అలాగే ఉండిపోతాయి? ఏంటి విషయాలను మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.